కాదంబరి జత్వాని చాలామందికి గుర్తుండి ఉంటుంది కదా కేసు. ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు అనమాట. చాలామందికి కళ్ళు తెరుచుకునే మలుపు. గంటల తరబడి డిస్కషన్లు పెట్టి ఆవిడ్ని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి హైదరాబాద్లో న్యూస్ ఛానల్స్లో ఆమెకి మాస్క్ వేసి మరీ ఇంటర్వ్యూలు చేపించి ఆవిడని ఏదో ఘోరాతి ఘోరంగా వేధించారు అనే ఈ కేసులో అత్యద్భుతమైన మలుపు ఏమిటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిఐడి కాదంబరి జత్వాని కుక్కల విద్యాసాగర్ని బ్లాక్మెయిల్ చేసింది నిజమే అని తేల్చారు. అయితే ఆ రోజున కుక్కల విద్యాసాగర్ ఎవరి మీద అయితే కేసు పెట్టారో కాదంబరి జత్వాని, ఆమె తల్లిదండ్రులు, వీళ్ళందరి మీద వాళ్ళ పాత్రకు ఆధారాలు లేవు, కానీ ఈవిడ మాత్రం నేరుగా బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయని సిఐడి తేల్చిందండి. సిఐడి తేల్చిందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ రోజున పెద్ద నటి, పెద్ద డాక్టర్ అనుకుంటూ రెచ్చిపోయి ఆవిడికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు సారీ చెప్పాలా వద్దా? ఆ రోజున కుక్కల విద్యాసాగర్ నగ్నంగా కనపడ్డాడు, వీడియోల్లో వేధించాడు అని చెప్పి అతనికి వ్యతిరేకంగా ఒక డీకే బోస్ అనే పదానికి పర్యాయ పదాలు కనిపెట్టేలాగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడేం మాట్లాడతాడు? ఎంత కామెడీ అంటే, జేఎస్డబ్ల్యూ స్టీల్ సజ్జన్ జిందాల్ మీద కూడా ఈమె కేసు పెట్టింది. దాని మీద 3 ఐపీఎస్లని సస్పెండ్ చేశారు. పాపం వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడేం తెలుస్తున్నారు? ఆవిడ చెప్పింది నిజమే అని తెలుస్తున్నారు. ఆవిడ చెప్పింది నిజమే అని తెలుస్తుంది. ఆవిడ చెప్పింది కాదు, వీళ్ళు చెప్పింది. కుక్కల విద్యాసాగర్ తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఉన్న ఫోటోలని తనకు పంపి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసింది నన్ను అని ఆవిడ మీద కేసు పెడితే, వైకాపా నాయకుడు వేధిస్తున్నాడు, తిరిగి ఆమె మీదే కేసు పెట్టాడు అని అప్పుడు ఆరోపణలు చేశారు కదా, టీడీపీతో సహా అందరూ. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఈ సిఐడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన సిఐడి, అప్పటిది కాదు. కాబట్టి అంటే ఏంటి, ఇంకా దీని నుంచి కూడా తప్పించుకుందామని ఏమైనా చూస్తారా? కుక్కల విద్యాసాగర్ మొహాన్ని అవహేళన చేశారు. అప్పుడు అతనికి బెయిల్ వచ్చిన తర్వాత వైకాపా వాళ్ళందరూ ఇంతేనా, ఈ కామాంధులు, ఒక ఆయన అది చూపించాడు, ఒక ఆయన ఇది చూపించాడు అంటూ రకరకాలుగా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఏమని తెలుస్తారు? ఎట్లా కేసుకి లాజికల్ ఎండ్ తీసుకొస్తారు? కుక్కల విద్యాసాగర్ వరకు సేఫ్ అయ్యాడు, మరి మిగిలిన ఐపీఎస్ల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎఫ్ఐఆర్ కూడా కట్టకముందే ఫ్లైట్లో వెళ్ళి మరి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, వేధించారని అప్పుడు ఆరోపించారే. మరి ఇప్పుడు ఏమంటారు? ఈవిడికి పైగా ఈవిడ మీద ఇలాంటి కేసులు ఉన్నాయి, మహారాష్ట్రలోను ముంబైలో కూడా ఎక్కడో ఉన్నాయి, ఇట్లా బెదిరింపులకి పాల్పడుతుంది అంటే, లేదు మీరు అమాయకురాల్ని వేధించారు అన్నారు కదా. ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ కేసులో కాదంబరి జత్వానీతో పాటు ఆమె తండ్రి, ఆమె సోదరుడు ఎవరో ప్రదీప్, ఇంకెవరో వాళ్ళ తల్లిగారి పేరేదో ఉంది, ఈ 3 మీద కూడా కేసు పెట్టాడు కుక్కల విద్యాసాగర్. కానీ వీళ్ళు ఏం చేశారు? లేదు మహిళ మీద వీళ్ళే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు, ఇంకా నగ్నమైన వీడియోలు పంపించి వేధించాడు అంటే, అసలు ఆవిడ ఫోన్ నెంబర్ కుక్కల విద్యాసాగర్కి ఎలా తెలుస్తుంది? ఎవరి ఫోన్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది? సరే, సామాజిక మాధ్యమాల్లో దొరకబుచ్చుకున్నాడు అనుకుంటున్నాం. నగ్న వీడియోలు పంపిస్తుంటే బెదిరింపులు అని కేసు పెట్టారు, బాగానే ఉంది. మరి మధ్యలో ఇతని అకౌంట్ నుంచి ఆవిడ అకౌంట్కి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా తెలిసింది? మనిషి అంటే ఏదో రూపంలో చేసుకున్నాడు. సరే, ఫోన్ నెంబర్ కూడా ఏదో మంచోడులాగా ఉన్నాడు విద్యాసాగర్ అని ఆవిడ భ్రమపడి ఇచ్చింది అనుకున్నాం. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎట్లా తెలుస్తాయి? అవతల వాళ్ళు పంపిస్తేనే కదా. దీని మీద ఇక రచ్చ రాజుకుంటుంది అన్నమాట. అంటే 2 ఏళ్ళు గడిచేసరికి అసలు విషయాలు బయటకు వస్తుండేసరికి కొంతమందికి ఇది మింగుడు పడదు. ఆ రోజున ఈ పేపర్లే రాశాయి కుక్కల విద్యాసాగర్ వేధించాడు, నగ్నమైన వీడియోలు అని. ఈ రోజున అంటే కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. నేను కూడా ఏంది ఆడేవాళ్ళగా మాట్లాడటానికి కాదు, వాదనకు నిలబడతాయి ఏవైనా. మీకు అవసరమైన విషయాల్లోనేమో విచారించారు అని, లేదు నీ దగ్గర రూఢిగా లేదు, భావజాలం మాత్రం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం వెంటనే వస్తున్నట్టు సమాచారం అని, ఇలాంటి తికమక్క గందరగోళం పెడితే ప్రేక్షకుల్ని, వీక్షకుల్ని అది ఎన్నో రోజులు సాగదు.
మరి ఇప్పుడు కుక్కల విద్యాసాగర్ మీద ఇంటర్వ్యూలు తీసుకోవచ్చుగా, కుక్కల విద్యాసాగర్తో ఫేస్ టు ఫేస్ చేయొచ్చు కదా. సిఐడి ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాను అని చెప్తుంది, కోర్టుకి తెలిపింది. కోర్టులో ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము, ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు సోదరుడి పాత్ర మాత్రం లేదని, ప్రస్తుతానికి సాక్ష్యాలు లభించలేదు వ్యతిరేకంగా. కాదంబరి జత్వానికి వ్యతిరేకంగా మాత్రం బోల్డని సాక్ష్యాలు, ఆధారాలు, ఎవిడెన్సులు దొరికినాయి మాకు. బ్యాంక్ అకౌంట్లకి 2-3 దఫాలుగా ఆయన ₹1 కోటి పైగానే పంపించినట్టు తెలిసింది మాకు అని చెప్పింది సిఐడి. మరి ఇప్పుడు కాదంబరి జత్వాని తరఫున తిరిగి పోరాటం చేస్తారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? లేదంటే దీని మీద ఒక తరవ ఎంక్వైరీ జరగాలి అంటారా? ఇంతకు మించి తరవ ఎంక్వైరీ ఎలా జరుగుతుంది ఇది? అంటే కాదంబరి జత్వాని బ్లాక్మెయిల్ చేసిన మాట వాస్తవం అని సిఐడి ధృవీకరిస్తుంది. మధ్యలో అప్పుడు ఏం చేశారు, వాళ్ళు కేసు పెట్టినప్పుడు మామూలు పోలీసులు విచారిస్తేనేమో కక్ష సాధింపు అయిపోయిందా. ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చేసి వాళ్ళ నివేదిక ఇస్తే 2 ఏళ్ల తర్వాత, చూడండి 2 ఏళ్ళు దాటింది, 2 ఏళ్ళ తర్వాత ఇస్తే దాని మీద కూడా ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేశారనుకోండి, పొలిటికల్ విల్ ఉన్నట్టే. ఎందుకంటే ఈ గుంటూరులో వ్యవస్థలను చేసి పుట్టారే లేడీ, దాంట్లో రాసుకొచ్చే పేపర్లు ఇవాళ ఇందులో కూడా రాజకీయ కుట్ర ఉందేమో అనే అనుమానిస్తున్నారు, విచారిస్తున్నారు. ఎలా ముందట సీసీ ఫుటేజ్ ముందే బయటపడింది అంట. ముందు బయటపడింది 15వ తారీఖు ఘటన జరిగితే 17వ తారీఖు బయటపడింది. దానికి ఏంటి, దానికి కూడా అదొక పెద్ద నేరంలాగా. అదే ఒక వ్యక్తి స్టేట్లో ఒక సంచలనం కలిగించబోయింది అన్న వ్యక్తి తాలూకు ఫుటేజ్ ఆయన బైక్ మీద వెళ్తున్నప్పుడు ప్రతి చోట ఫుటేజ్ పోలీసులు ఇవ్వక, సిఐడి వాళ్ళు ఇవ్వక ఎట్లా బయటపడ్డాయి? మరి అప్పుడు దాంట్లో రాజకీయ కుట్ర ఉందని భావించలేరా? అంతెందుకు, ఇప్పుడు అతను ఎవరు రావణ్ కేసులో వీడియోలు ఉన్నాయంటున్నారని ఆ VT5 వాళ్ళు తెగ రెచ్చిపోతున్నాడు, ఒక పొట్టి భూతం. వాడికి ఎలా తెలిసింది ఆ వీడియోలు ఉన్నాయని? ఎవరు లీక్ చేస్తున్నారు? అది ఇంకా హై ప్రొఫైల్ కేసు కింద కదా ఇప్పుడు లెక్క పెడుతుంది. ఉపా చట్టం కింద పెట్టిన కేసు తాలూకు సెక్షన్లో రిమాండ్లో ఉన్న వ్యక్తి తాలూకు ఫోన్లో వీడియోలు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది? మరి కుట్ర కాదా? మరి అనాలా వద్దా? దీన్ని అలా అన్నప్పుడు దాన్ని అలా అన్నగాదు కదా. మరి సిట్టు తేల్చినటువంటి దాని మీద ఇంకా ఎవరైనా చెప్పారా లేదా మీకు? కాదంబరి జత్వాని కేసు మనమే చెప్తున్నాం ముందు. కుక్కల విద్యాసాగర్కి బెయిల్ వచ్చేసింది ఎప్పుడు, అప్పుడు బెయిల్ వచ్చిన సంగతి ఏంటంటే విచారణ పూర్తయింది కదా. ఇప్పుడు విచారణ అంటే పూర్తిగా తీరిగ్గా విచారించిన తర్వాత, అతని పాత్ర లేదని తెలిసిన తర్వాత అతను అనుభవించిన జైలు శిక్షకి ఎవరు బాధ్యులు? మరి ప్రతిసారి అడుగుతాము, చంద్రబాబు నాయుడు గారుని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన మరుక్షణం నుంచి మనం అడుగుతుంది, జాప్యానికి ఎవరు బాధ్యులు? అతను నిర్దోషి అని తేల్చిన, దోషి అని తేల్చిన, దోషి కాదు నిర్దోషి అని తేలిస్తే అన్ని రోజులు రిమాండ్లో ఉంచిన అతని జీవితానికి బయట జరిగిన డ్యామేజ్కి ఎవరు బాధ్యులు అనే దాన్ని మనం ప్రతిసారి అడుగుతున్నాం. ఏ నేత లోపలికి వెళ్ళాడని కాదు, నువ్వు త్వరగా తెలుసు. లేదు మా దగ్గర చాలా కేసులు ఉన్నాయంటారు, అది ఇక వేరే విషయం. జ్యుడిషియరీ వ్యవస్థలో జడ్జిలు లేకపోతే ఆ స్టాఫ్ కొరత, దాని గురించి. మరి కొన్ని కేసుల్లో మాత్రం తొందరగానే ఎలా వస్తాయి? లోక్ అదాలత్ల పేరిట చెప్తున్న వాటిల్లో ఒక రోజులైనా 300, 600 కేసులు పరిష్కరించారంటారు. అట్లానే ఫాస్ట్ ట్రాక్లో ప్రతిరోజు చేయొచ్చు కదా. మనం సలహాలు ఇవ్వగలం కానీ వాళ్ళ విధి విధానాలని, పాలసీలని, పనితీరుని మనం ఎలా చెప్పగలం? అదనమాట కుక్కల విద్యాసాగర్ వర్సెస్ కాదంబరి జత్వాని కేసులో 2 ఏళ్ల తర్వాత బయటపడిన నిజం.